హాయ్ ఫ్రెండ్స్, హాయ్ వ్యూవర్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో సిరీస్ బోర్డు ఎట్లా ఫిట్టింగ్ చేసుకోవాలి, కనెక్షన్ కూడా ఎట్లా ఇవ్వాలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఇది ఎంసీబీ ఫ్రెండ్స్. ఇది ఎంసీబీ ఫస్ట్ ఫిట్ చేసుకోవాలి. ఎంసీబీ ఇక్కడ స్క్రూ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ స్క్రూ, ఇక్కడ సైడ్లో కూడా ఒకటి దీన్ని పట్టిలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్లా వాచర్ సిస్టమ్ లాగా ఉంటాయి స్క్రూ, ఇట్లా వాచర్ సిస్టమ్ లాగా ఉంటుంది. ప్రతిదానికి పైన స్క్రూ ఎక్కియాలి, యూత్ సైడ్లో వాచర్ ఎక్కియాలి. ఇంకా సాకెట్ కదా ఇది, దీనికి మళ్ళీ ఈ వాచర్ ఉంది, వాచర్ యూత్ సైడ్లో దీనికి ఎక్కియాలి ఫ్రెండ్స్. ఇలా అన్నీ ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సిరీస్ బోర్డు. ఇది ఎంసీబీ ఫ్రెండ్స్. ఈ సాకెట్ స్విచ్ అనేది ప్యారలల్ కనెక్షన్ ఫ్రెండ్స్. ఫస్ట్ సిరీస్లో చెక్ చేసిన తర్వాత మళ్ళీ తర్వాత ప్యారలల్లో చెక్ చేస్తారు. అందుకు ఒకటి డైరెక్ట్ కరెంట్, ప్యారలల్ కనెక్షన్ అంటే డైరెక్ట్ ఉంటుంది. స్విచ్ ఆన్ చేసిన తర్వాత వచ్చేది ప్యారలల్ కనెక్షన్. ఈ రెండు, ఇది సాకెట్ స్విచ్, ఇది సిరీస్లో ఫ్రెండ్స్. ఇది సిరీస్లో ఉంటాయి ఈ రెండు. ఇది ఒకటి మాత్రం డమ్మీ ఫ్రెండ్స్ వస్తుంది. ఇది ఇండికేటర్, ఇక్కడ లైట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒకసారి దీని కనెక్షన్లో ఇద్దాం ఫ్రెండ్స్, ఇచ్చి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ ఇది మెయిన్ ఫేస్ ఫ్రెండ్స్, బోర్డులోకి వచ్చేది మెయిన్ ఫేస్. మెయిన్ ఫేస్ ఎంసీబీ కింద నుంచి ఈ స్విచ్కి వచ్చింది ఫ్రెండ్స్. ఎంసీబీ కింద నుంచి ఫస్ట్ ఎంసీబీకి వచ్చింది ఫ్రెండ్స్. ఎంసీబీ ఆన్ చేసినట్టే కింద నుంచి స్విచ్కి వచ్చింది. స్విచ్ నుంచి ఇక్కడ స్విచ్ ఉంది కదా ఫ్రెండ్స్, స్విచ్కు రావాలి. ఇది ఇండికేటర్ ఫ్రెండ్స్. ఇది ఇండికేటర్ కూడా ఒక ఫేస్ కావాలి కాబట్టి ఇండికేటర్ కూడా దీన్ని కలపాలి. ఫేస్ కంట్రోల్ ఫ్రెండ్స్. కంట్రోల్ వచ్చేసి ఇక్కడ ఎల్లని రాసింది ఫ్రెండ్స్, లైన్ అని దీనికి ఇవ్వాలి. స్విచ్ పైనుంచి ఇక్కడ ఎల్లని రాసింది ఫ్రెండ్స్, లైన్కి ఇక్కడ ఇచ్చేసినాం. ఇంకోటి కూడా, ఇది కూడా స్విచ్ కంట్రోలే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదేమో డైరెక్ట్ది, ఇది సిరీస్ ఫ్రెండ్స్. ఇది కూడా స్విచ్ పైనుంచి ఇక్కడ ఎల్లని రాసింది కదా, ఇక్కడ తీసుకోవాలి. ఫేస్ ఇవి అయిపోయినాయి, కంట్రోల్ కూడా అయిపోయినాయి. ఇది సిరీస్ ఫ్రెండ్స్, ఇది సిరీస్ సాకెట్. సిరీస్ అనేది
సాకెట్కి ఒక ఫేస్ ఒక న్యూట్రల్ ఇస్తాం కదా ఫ్రెండ్స్. అట్లా కాకుండా దీనికి ఇక్కడ ఫేస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ నుంచి ఫేస్ వెళ్తుంది ఫ్రెండ్స్. ఈ డైరెక్ట్ హోల్డర్కి వెళ్తుంది ఫ్రెండ్స్. ఇది ఈ సాకెట్ నుంచి హోల్డర్ అయిపోయింది. ఇప్పుడు న్యూట్రల్ ఇది ప్యారలల్ డైరెక్ట్ కనెక్షన్ కాబట్టి దీనికి న్యూట్రల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మెయిన్ న్యూట్రల్ ఉంది కదా, ఈ మెయిన్ న్యూట్రల్ అనేది ఈ న్యూట్రల్ రెండు లూపింగ్ చేయాలి. ఈ న్యూట్రల్ ఇది ఇండికేటర్ ఫ్రెండ్స్. ఇది ఇండికేటర్ న్యూట్రల్ రెండు కలిపి ఇక్కడ హోల్డర్ ఉంది కదా, ఇక్కడ హోల్డర్కి ఇవ్వాలి. అయిపోయింది ఫ్రెండ్స్ కనెక్షన్. మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తా. ఇవి రెండు వైర్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ రెండు వైర్లు ఉన్నాయి కదా, ఒకటి ఫేస్ ఒక న్యూట్రల్. డైరెక్ట్ రెడ్ కలర్ ఫేస్ అనేది ఎంసీబీకి పైకి వచ్చింది. ఇక్కడ ఎంసీబీ ఇట్లా ఆన్ చేసినామంటే ఇప్పుడు ఇది ఆఫ్లో ఉంది కదా, ఎంసీబీ పై వరకు వచ్చింది. ఇట్లా ఆన్ చేసిన తర్వాత ఆ నుంచి ఇక్కడికి వస్తుంది. ఈ నుంచి ఇక్కడ స్విచ్, ఇక్కడ ఒక స్విచ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇక్కడ రెండు స్విచ్లు ఉన్నాయి కదా, స్విచ్కి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఈ నుంచి లూపింగ్ అనేది మళ్ళీ స్విచ్ కిందికి వెళ్ళింది. ఈ నుంచి కిందికి మళ్ళీ స్విచ్ కిందికి వెళ్ళింది. ఇది వరకు ఫేస్లు వచ్చినాయి ఫ్రెండ్స్. మళ్ళీ స్విచ్ ఆన్ చేసిందంటే ఈ నుంచి ఇక్కడ వరకు వస్తుంది ఫ్రెండ్స్. ఇది సిరీస్ ఫ్రెండ్స్. ఇది ఈ నుంచి పవర్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నుంచి డైరెక్ట్ హోల్డర్కి రెండు స్క్రూలు ఉంటాయి కదా, ఒకటి స్క్రూ దాంట్లో రెడ్ కలర్ పోయింది, ఇంకోటి బ్లాక్ పోయింది. ఇక్కడ కూడా సేమ్ స్విచ్ ఆన్ చేసిందంటే పైనుంచి ఇక్కడ ఎల్ అని రాసి ఉంటుంది, ఇక్కడికి ఇచ్చేసినాం. ఫేస్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ఇండికేటర్ కూడా ఫేస్ అనేది కిందికి ఇచ్చేసినాం. న్యూట్రల్ ఫ్రెండ్స్, న్యూట్రల్ వచ్చేసి ఇక్కడ ఎన్ అని రాసి ఉంటుంది, న్యూట్రల్ దీనికి ఇచ్చేసినాం. దీని నుంచి డైరెక్ట్గా మళ్ళీ హోల్డర్ ఉంది కదా, హోల్డర్కి దీనికి ఇచ్చేసినాం. ఈ ఇండికేటర్కి ఒక ఫేస్ ఒక న్యూట్రల్ కావాలి కాబట్టి ఫేస్ అనేది ఫేస్ తీసుకున్నాం, న్యూట్రల్ అనేది న్యూట్రల్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇది ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇంకా స్విచ్ బోర్డులో పెట్టాను ఫ్రెండ్స్ అక్కడ వైర్లు. ఇప్పుడు ఇట్లా ఆఫ్ చేస్తే పవర్ ఆగిపోయింది ఇండికేటర్లో, మళ్ళీ ఇక్కడ ఆన్ చేస్తే ఇక్కడ పవర్ వచ్చింది. ఇంకా ఫ్రెండ్స్ ఇది ఇన్కమింగ్ ఫ్రెండ్స్. ఇది ఇక్కడ పవర్ వచ్చింది, దీని తర్వాత మళ్ళీ ఇక్కడికి పవర్ వస్తుంది. ఈ నుంచి డైరెక్ట్గా ఈ స్విచ్ కిందికి వెళ్తుంది, ఈ నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తుంది ఫ్రెండ్స్.
ఇదేమో ప్యారలర్ కనెక్షన్, ఇదేమో సిరీస్ కనెక్షన్ ఫ్రెండ్స్. ఈ ప్యారలర్ అంటేనేమో ఫేస్ న్యూట్రల్. ఇప్పుడు హోల్డర్, ఎగ్జాంపుల్ హోల్డర్ ఉందనుకోండి, ఒక ఫేస్ ఒక న్యూట్రల్, 2 వైర్లు దీంట్లో పెట్టి స్విచ్ ఆన్ చేస్తే లైట్ వెలుగుతుంది. ఈ సిరీస్లో అయితే 2 వైర్లు పెట్టి టచ్ చేసి ఇక్కడ లైట్ వెలుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ స్విచ్ ఆన్ చేసినాం ఫ్రెండ్స్, ఇక్కడ అయినా కానీ రాలేదు. ఎందుకంటే అది ఇక్కడ 2 వైర్లు పెట్టి ఇట్లా టచ్ చేస్తేనే వస్తుంది. ఈ సిరీస్లో ఇట్లా 2 వైర్లు పెట్టినా ఫ్రెండ్స్, ఇక్కడ సాకెట్లో 2 వైర్లు పెట్టిన తర్వాత ఇక్కడ స్విచ్ ఆన్ చేసి లైట్ ఆన్ కాదు ఫ్రెండ్స్. ఈ సిరీస్ది ఫస్ట్ సిరీస్ బోర్డులో ఫస్ట్ ఇట్లా 2 వైర్లు పెట్టి స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇట్లా 2 వైర్లు కలుపుతారు ఫ్రెండ్స్. కలిపినప్పుడు ఈ లైట్ ఆన్ అయిందంటే అప్పుడు సిరీస్ టెస్టింగ్ ఓకే అన్నట్టు. ఈ సిరీస్ బోర్డుతో చాలా వరకు ఫ్యాన్ వైండింగ్ అయినా సరే, స్టార్టర్లో కంటిన్యూటీ వైర్ టెస్ట్, వైరు చాలా విధంగా అన్ని విధాలుగా చాలా వరకు ఈ సిరీస్ బోర్డుతోనే చెక్ చేస్తారు ఫ్రెండ్స్. చెక్ చేసిన ఐటమ్ని మళ్ళీ సిరీస్ బోర్డులో నుంచి తీసేసి ఈ ప్యారలర్లో దీంట్లో చెక్ చేస్తారు ఫ్రెండ్స్. సిరీస్ బోర్డ్ కనెక్షన్, సిరీస్ బోర్డు ఎట్లా ఫిట్ చేయాలి అర్థమైంది అనుకుంటున్నా ఫ్రెండ్స్. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి 2 సార్లు వీడియో చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.